అమ్మా రండి కూర్చోండి. నువ్వు కూర్చోమ్మా. ఈ ఇంటి అడ్రస్ ఎలా తెలిసిందమ్మా? అదేంటమ్మా అంత క్లియర్గా నువ్వే అడ్రస్ చెప్పావు కదా, గుర్తు తెచ్చుకో. నేను గుర్తు పెట్టుకొని వచ్చేశాను. మీరు ఇంటికి వస్తారని అస్సలు అనుకోలేదు. సామాన్యంగా నేను ఎవరింటికి వెళ్ళను. నా ఇంటికి వచ్చి పిలిచినా నేను వెళ్ళను. నా వాళ్ళనిపిస్తే పిలవకపోయినా వెళ్తాను. జ్వరమన్నావు కదా, మనసు ఊరుకోలేదమ్మా. అందుకే వంట చేసి తీసుకొచ్చాను. అయ్యో, ఎందుకమ్మా అంత శ్రమ తీసుకున్నారు? నా మనిషి కోసం చేయకపోతే ఇంకెవరి కోసం చెయ్యాలి? మీ మాటలు వింటుంటే తల్లిలాంటి మనసు మీకుందని అర్థమవుతుంది. చిన్నప్పుడు అమ్మ ప్రేమని కోల్పోయాను. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. మిమ్మల్ని చూస్తే అమ్మ ప్రేమంటే ఇలాగే ఉంటుందా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నువ్వు అర్జున్కి కనిపించావు. అర్జున్ ఈ ఇంటికి రావడం, నేను కూడా ఇల్లు వెతుక్కొని రావడం ఏదీ అకస్మాత్తుగా జరగలేదు. ఇది ఎన్నో జన్మల సంబంధం మనల్ని ఇలా కలిపింది. ఆ దేవుడి ఉద్దేశం కూడా బావుంది. అందుకే మనల్నందర్నీ ఒకటి చేస్తున్నాడు. రాధిక, నా మాట వినమ్మా. నువ్వు అర్జున్ని పెళ్లి చేసుకో. దయచేసి అలా అనకండమ్మా. నేను అలాంటి అమ్మాయిని కాదు. అర్జున్ నాకు మంచి ఫ్రెండ్. మంచి ఫ్రెండ్స్ భార్యాభర్తలు అవ్వకూడదా ఏంటి? నా కొడుకు మొహంలో ఆ మాత్రం నవ్వు, మనసులో ఆ మాత్రం సంతోషం ఉన్నాయంటే దానికి కారణం నువ్వేనమ్మా. నువ్వు నీ కూతురే అర్జున్కి ఆ సంతోషం ఇస్తున్నారు. అర్జున్ మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. విధి ఆడిన నాటకంలో మేము వాడితో ఉండడం కావడం లేదు. ఆ శివగామి వాడికి తగ్గ భార్య కాదమ్మా. ఆ కూతురు కూడా శివగామిలాంటిదే. శివగామికి మొగుడంటే మర్యాద లేదు. ఆ పిల్లకి తండ్రన్న మమకారం లేదు. పెళ్లి చేసుకుని అర్జున్కి మనశ్శాంతి ఇవ్వాలని లేదు కదా. ఫ్రెండ్గానే అతనికి కావాల్సిన సహాయం చెయ్యొచ్చు కదా. దానికి ఈ సమాజం ఒప్పుకోదు కదమ్మా. నీ మనసు పవిత్రంగా ఉండొచ్చు, కానీ ఈ సమాజం కరెక్ట్గా లేదు కదా. పెళ్లి కాని ఒక ఆడ మొగ కలిసుంటే ఒప్పుకోదు. నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఎవరెవరో సంబంధాలు అంటకడతారు. పవిత్ర బంధం గురించి వాళ్ళెవరికీ తెలియదు కదమ్మా. ఒక ఆడ మగ క్లోజ్గా ఉంటే వాళ్ళు తప్పుగా ఊహించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులో కల్మషం ఉంటుంది. సమాజం ఏదైనా మాట్లాడుకొని మేమిలాగే ఉంటామని చెప్పలేం కదా. రేపు నీ క్యారెక్టర్ గురించి, నీ కూతురు పుట్టుక గురించి ఎవ్వరైనా తప్పుగా మాట్లాడితే నీకు తట్టుకోవడం కుదురుతుందా? ఖచ్చితంగా అవ్వదు. మరి అందుకే నా మాట విను అంటున్నా. అందుకే పెళ్లి చేసుకో అర్జున్ని. అర్జున్ శివగామిల సంబంధం బీటలు పడ్డాయి. బయట ప్రపంచానికి మాత్రం వాళ్ళు భార్యాభర్తలు. మానసికంగా వాళ్ళు భార్యాభర్తల్లా లేరమ్మా. వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నారు. ఒకే బావిలో ఉన్న పాము కప్ప ప్రపంచం వేరు కదా. ఆలోచించమ్మా. మీరు నా మంచి కోరి చెప్తున్నారు. ప్రస్తుతానికి నా మనసులో అలాంటి ఆలోచనేం లేదు. ప్రస్తుతానికి ఉండకపోవచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు దాన్ని విస్మరించకు. ఈరోజే నిర్ణయం తీసుకోమనడం లేదు. కొంచెం ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకో. కానీ రాధిక, నేను చెప్పింది మాత్రం గుర్తుంచుకో. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. సరేనమ్మా.